కాకలందరికీ నమస్తే. నేను మీ రౌడీ సింగర్ అలియాస్ పోషిగాడు. ఇవాళ ఒక గొప్ప వ్యక్తిని మీ అందరి ముంగడికి తీసుకురావాలనుకుంటున్నా. ఎందుకంటే ఈయన వీడియోలు చూసి నేను చాలా వరకు మస్తు సార్లు చూసి ఏడ్చిన రోజులు ఉన్నాయి. చాలా బ్రేకప్ వీడియోలు చెప్తాడు, చాలా మందికి మనసును కదిలిస్తాడు. ఆయన ఎంత కష్టపడి రాస్తాడో నాకు తెలియదు, కానీ ఇట్లనే కుసంపల్లి మొబ్బల 4 గంటలకు వచ్చిన అన్న ఫోటో కోసం ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. అన్నకు మొత్తానికి పని కుదిరి మా దగ్గరకు వస్తుండు. అన్న ఎవరో కాదు, రైడర్ రాకేష్ అన్న. ఈ రోజు రీల్ ఇస్తా అంటా అనుకుంటున్నాను, కానీ నేను ఒక్క ఫోన్ కొట్టిందనుకో గ్యాంగ్ గ్యాంగ్ దిగుతాయి, ఇన్స్టాగ్రామ్ మొత్తం ఊగిపోతుంది. చాలే, నువ్వు నన్ను మోసం చేసిపోయినావు, కానీ నువ్వు సంతోషంగా ఉన్నావు. కానీ నువ్వు అది మోసం చేసిపోయినావు చూడు, అదే నాకు బాధ అనిపిస్తుంది. నిజంగా అన్న వస్తానంటే ఇప్పటికి కూడా నేను నమ్మలేకపోతున్నా. నిజంగా మనిషిలాగానే ఉంటాడా? నిజంగా ఆశ్చర్యంగా ఉంది నాకు. అన్నను పట్టుకున్న తర్వాత అన్నతో మొత్తం మాట్లాడతా, అసలు ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చిండు, అసలు అన్నకి రీల్స్ మీద ఇంట్రెస్ట్ ఎట్లా కలిగింది, ఇంతమంది జనాలలో ఎట్లా గుండెలలో నిలిచిపోయిండు, ఎన్ని యూత్ సంఘాలు, ఇంతమంది అభిమానం, లక్షలలో అభిమానం ఎట్లా పొందిండు అని చెప్పేసి రైడర్ రాకేష్ అన్నతో మాట్లాడతా. అన్న వచ్చేసి అన్న నమస్తే. ఏమంటే అభిమానులు అంటే ఫ్యాన్స్ అంటే మా కోసము నేను వచ్చిన అని చెప్పేసి అని అన్న పని బంద్ చేసుకొని 4 స్టఫ్ ప్యాకెట్లు, ఒక తెలవాల ప్యాకెట్, ఇక తాగుతావు బీర్ అంటే నేను వద్దాను. ఎందుకంటే అన్న దగ్గర నేను తాగితే గలీజ్ కొడతాను, ఎందుకంటే ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అన్నతోని మంచిగా తాత్పరం కూర్చుని మాట్లాడదాము. మొత్తం వీడియో అంతా అయిపోయేదాకా చూడుర్రి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోని ఇప్పుడిప్పుడే చూసిన వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యారు కాక ఇంకా క్రేజీ కాన్సెప్ట్లతోని మంచి ఇలాంటి గొప్ప వ్యక్తులతో మేధావులతోని ముంగడికి వస్తా. అన్న పేరు వచ్చేసి రైడర్ రాకేష్ అన్న. ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి. మనం అన్న పోషిగాడు ఛానల్ చెప్పు ఒకసారి. సబ్స్క్రైబ్ చేయండి. పోస్ట్గాడు అన్న కొంచెం మజాక్ ఎత్తున్నా అంతే, అంతకుమించి ఏం లేదు. పోస్ట్గాడు యూట్యూబ్ ఛానల్. సో ప్రతి ఒక్కళ్ళు కొత్తగా మన ఛానల్స్ బాగా పోయినాయి. ఇప్పటి నుంచి ఛానల్ పోదు, ఇలా ప్రతి ఒక్క వీడియో మీరు ఘోరంగా నవ్వుకుంటారు, ఘోరంగా ఎంటర్టైన్ అవుతారు, ఘోరంగా ఎమోషనల్ అవుతారు. సో రైడర్ రాకేష్ అన్న లైఫ్ స్టోరీ ఏంది, అన్న ఎదగడానికి లక్షణాలు ఏంది, అన్నకు రీల్స్ చేయాలని ఎందుకు అనిపించింది, ఇంతమంది యూత్ను బాధ పెట్టంత, అన్నకు అంత పెద్ద లవ్ స్టోరీ ఎందుకు ఉంది, అసలు ఇన్స్టాలో ఇంత సంచలనం సృష్టిస్తున్న రైడర్ రాకేష్ అన్న లైఫ్ స్టైల్ మనం తెలుసుకుందామంటే తాత్పర్యం మాట్లాడుకుందాం. సో అన్నతో కూర్చో. అన్న నువ్వేమనుకోదు, కూర్చొని టైం ఉందన్న ఒక 10 నిమిషాలు మాట్లాడగలుగుతావు. ఇంటర్వ్యూ అన్న నీ లైఫ్, వాళ్ళు రీల్స్ చేయాలని ముంగడు తీసుకొచ్చారు. అసలు ఎంత టాలెంట్ ఎట్లుంది నీ లోపల అసలు అర్థం కాలేదు. ఈ జిల్లాలో వన్ ఆఫ్ ద, నేను ఎవరైనా రీల్స్ ఒక 20-30 సార్లు పెట్టుకొని చూస్తా అంటే నీ మస్తు మందికి షేర్ చేస్తా. మాట్లాడుకుందాం, కూర్చొని మాట్లాడుకుందామా తాత్పరం? ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రౌడీ సింగర్ అయినా, నా పేరు రాకేష్. రైడర్ రాకేష్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, లవ్ యూ ఫ్రెండ్స్, డూ సబ్స్క్రైబ్. ఆగురి, మొత్తం వీడియో అంతా అయిపోయాక గుద్దాలుగా క్రేజీ ఉంటుంది. ఓకే అన్న, గట్టిగా మాట్లాడు, ఉన్నట్టు మాట్లాడు. నువ్వు మోసపోయినావు కాబట్టి. అసలు ఈ రైడర్ రాకేష్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నావు? నేను సైకిల్ మీద తిరుగుతా కాబట్టి రైడర్ రాకేష్ అని పేరు పడ్డా. ఓకే అన్న, ఈ లవ్ ఫెయిల్యూర్ స్టేటస్ బాగా బాధతో అని చెప్తావు కదా, అంటే నీ లైఫ్ లో కూడా ఒక లవ్ ఫెయిల్యూర్ స్టోరీ ఉందా అన్న? ఉన్నాయి. అంటే ఏమైందన్న నీ లవ్ స్టోరీ ఏంది, కాన్సెప్ట్ ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లవ్ ఎన్ని ఉండే, ఎట్లా మోసం చేసింది? అది మీరు అంటే 2 ఏళ్ళ కింద. 2 ఏళ్ళ కింద? 2 ఏళ్ళ కింద. అసలు ఏమైంది, ఎట్లా చేసిన అమ్మాయి? ఆమెనే చూసింది నేను. ఓకే, ఇష్టపడ్డది. మళ్ళా నాన్నకి తెలిసింది. అయ్యో, కథం బ్రేకప్ అయింది. అంటే కొట్టుడు బిట్టుడు నాకేం తెలియదు, మనకు కొట్టరు అట్లా. మినిమం భయం ఉంటుంది నాకు తెలుసు. భయం ఉంటుంది. కొంచెం చాలా మంది విష్ణువాడు కూడా రైడర్ రాకేష్ అంటే ఆడు సైక్ అయితే ఓడికినాడు అని గాడు కూడా మొన్న అంటే కొడతాడు వాడు అని చెప్పేసి అన్నాడు. నువ్వు సైకిల్ మీద పోతా ఉంటే ఓడన నిన్ను మాట్లాడేయని కూడా భయపడతాడట. ఎందుకన్నాడు అంత కోపంగా ఎందుకుంటావు నువ్వు నార్మల్గా? అంటే నన్ను అట్లా అంటే నాకు కోపం వస్తుంది, నువ్వు అంటే మెంటల్గా డిస్టర్బ్ అయిపోతావు. సో నీకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలని ఓళ్ళు ఆలోచన ఇచ్చారు. ఫస్ట్ ఓల్డ్ రీల్ తీసారు, నేను ఎంకరేజ్ ఓళ్ళు చేసారు. ముంగడి కోళ్ళు తీసుకొచ్చి పేరు చెప్పాలి, పేరు నీ ఫస్ట్ రీల్ ఓళ్ళు తీసారు. ఫస్ట్ రీలు వెంకట్ బాయ్ తర్వాత ఇప్పుడు నేను ముందు రీల్స్ ఇస్తారు, ఓళ్ళు తిత్తురు ఎంకరేజ్ చేసి. నేనే తీసుకున్నాను. వెంకట్ బాయ్ అయినా డైలాగ్ ఇప్పుడు వెంకట్ బాయ్ రాస్తా, నువ్వు రాసుకుంటావా? ఆయన చెప్తాను, నేను కొట్టిస్తాను. అంటే నీ స్టైల్లో కొడుతావు నువ్వు. ఓకే, నార్మల్గా మా ఫ్యాన్స్ కోసం, మా యూట్యూబ్ ఫ్యామిలీ కోసం
ఒక లవ్ ఫెయిల్ స్టేటస్ నేను మినిమం ఒక 30 సార్లు చూసాను, నీకు చెప్పిరచ్చు అన్న. అది ఒకసారి నా కోసం కొడుతావు కదా, పైసలు ఉంటేనే ప్రేమ అని ఒకటి ఉంటుంది కదా. పైసలు ఉంటే పిల్ల బ్రో, పైసలు లేకుంటే పిల్ల మీ దగ్గర ఉంటుంది. పైసలు లేవు మా దగ్గర లేదు, మా దగ్గర ఉంటలేదు. నిజంగా ఇది నువ్వు అంటే వాళ్ళు చెప్పినట్టు ఇలా చెప్పినావు, నువ్వు ఏమైనా రాసుకున్నావు అన్న సొంతంగా? ఏ రాసుకోవట్లేదు చెప్పింది అంటే వెంకటు ఒకటి ఇట్లా చెప్పిండు అంటే నేను చేసుకున్నాను. ఓకే, వెంకట్ బ్రో అంటే నీకు చాలా ఇష్టం నార్మల్. నార్మల్ నేను ఈ రైడర్ రాకేష్ ఏనికి కారణం వెంకట్ బ్రో. వెంకట్ బ్రో నార్మల్గా ఇప్పుడు నీకు ఎవరైనా లవర్ ఉన్నారా బ్రేకప్ అయిన తర్వాత ఏమైనా కొత్తగా? కదా ఏం కాదు చెప్పొచ్చు, వాళ్ళ పేరు చెప్పగానే ఉన్నారా? ఉన్నారు ఒకళ్ళు ఉన్నారా? అంటే సిన్సియర్గా లవ్ చెప్తున్నావు? సిన్సియర్గా లేదు కానీ నార్మల్ చెప్తున్నావు. మంచిగా ఉంటుంది అమ్మాయి? మంచిగా ఉంటుంది. ఆమె ప్రపోజ్ చేసినా నువ్వే ప్రపోజ్ చేసినావు? నేనే ప్రపోజ్ చేస్తాను. ఇంకా యాక్సెప్ట్ చేయలేదా? అంటే నీకు ఫ్యూచర్లో ఏం కావాలని ఉంది రైడర్ రాకేష్ అన్న? అంటే ఇట్లా ఏదైనా డ్రీమ్ ఉంటుంది కదా, ఇది కావాలని. నీకేం కావాలన్నది? హీరోనా, రైడరా, ఇన్స్టాగ్రామర్లా, ఫేమసా, ఇట్లా ఏది కావాలని ఉంది అన్న నార్మల్గా? ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ కావాలన్నా? ఆల్మోస్ట్ నువ్వు చాలా ఫేమస్ అయిపోయినావు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఎప్పుడు డౌట్ అనిపిస్తానా, నువ్వు ఒక్కోసారి డ్యాన్స్ వీడియోలు చేస్తావు కదా, నాకు డీలా ఒక డ్యాన్స్ వీడియో చూసిన నేను, సేమ్ టు సేమ్ స్టెప్పులు నువ్వు వేసినావు. ఆ స్టెప్పులు నా చెప్పిరా నువ్వే అది క్రియేట్ చేసుకున్నావు అన్న. వెంకట్ స్టెప్పులు కూడా వెంకట అని నేర్పిండు. ఆయన చెప్పలే అంటే ఈ పాటకు చేయని చెప్పిండు. అదే అంటే యూట్యూబ్ అది ఇన్స్టాగ్రామ్లో వచ్చింది. ఇప్పుడు మదన్న అని ఒక ఆయన ఉంటాడు కదా సోన్లా, డ్యాన్స్ వీడియో చేస్తాడు మదన్న డ్యాన్స్ వీడియోలు చూసి మనం ఇన్స్పైర్ అయినా ఆయన లెక్క చేయాలని? ఆయన దగ్గర నుంచి ఏమైనా నేర్చుకున్నావా నార్మల్గా? అంటే ఫ్యూచర్లో ఏమైనా నేర్చుకోవాలని ఉందా మదన్న డ్యాన్స్ వీడియోలతో నేను కూడా డాన్సర్ కావాలని? నేర్చుకోవడం అంటే మదన్న కూడా ఒక సందర్భంలో ఏమన్నా అంటే నాతో సిట్టింగ్లో అయితే గోపి ఇట్లా రైడర్ రాకేష్ అని ఒక డాన్సర్ ఉన్నాడు. నాకు రీసెంట్గా కూడా ఒక పెద్ద సాంగ్లో ఒక జాన్లేరియా అక్కను నేను మౌనిక డింపులు రౌడీ మేఘన ఎవరు అన్నారు. ఈ సాంగ్ చూసినా నేను ఇలా ఆయన తీసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ ఛాన్స్ ఉంటే చేస్తావని అందులో యాక్టింగ్ అంటే ఎంత తీసుకుంటావు ఒక సాంగ్కి పర్ సాంగ్? నేను అంటాను నార్మల్గా మీ కూర్చొని వ్యక్తులను అడిగినప్పుడు కొంతమంది ఏం చెప్పారంటే మీ వాళ్ళు, అన్న నార్మల్గా రైడర్ రాకేష్ అంటే ఆయన ఉంటాడు, వర్క్లో ఉంటాడు, ఆయన నార్మల్గా చేయడన్నా ఒక 5-6 వేలు లేని ఏ పాటకు బయటకు రాడు అని చెప్పేసి అంటారు. పైసలు తీసుకోవా? సో నీకు పోటీగా ఒక 3 వ్యక్తులు కూడా వస్తురని నిలబడ్డది నాకు. మన టిక్ టాక్ శేఖర్ కొడంగల్ కానీ, రాజు డేంజర్ స్మైలీ కానీ, అండ్ చింటూ మోడల్ కానీ, అండ్ ఈ మధ్యన ఇంకో కొత్త వ్యక్తి కూడా వచ్చిండు, ఆయన పేరు మేడిపల్లి స్టార్ అని. వాళ్ళు నీ గురించి తక్కువ అంచనా ఇస్తారు నార్మల్గా. అరే రైడర్ రాకేష్ ఏంది మాకంటే పెద్దనా, వాడికి ఏం చేయొచ్చు, వాడికి డైలాగ్ చెప్పొచ్చు అని అంటున్నారు. వాళ్ళకి నువ్వేం సమాధానం చెప్తావు? గట్టిగా జోలికి నువ్వు పోతలేవు, నీ రీలేదో నువ్వు వేసుకుంటున్నావు. నువ్వు టిక్ టాక్ శేఖర్ జోలికోలేవు, రాజు డేంజర్ స్మైలీ అన్న జోలికోలేవు, అండ్ నువ్వు మేడిపల్లి స్టార్ జోలికోలేవు, కానీ కొత్తపేట చింటూ మోడల్ జోలికోలేవు. చెప్పు, అటు చూసి చెప్పన్న, ఏం కాదు. అలాగే అది ఎట్లన్నా చెప్పని అని నేనైతే కన్ఫర్మ్ చెప్తాను. ఊళ్ళని ఏమన్నా వాళ్ళకంటే నువ్వు గొప్ప నా కాదా? కొద్దిగా గొప్ప ఆయన అట్లా చెప్తాను. గొప్ప అయినావు ఆల్మోస్ట్. నార్మల్గా మన శేఖర్ కూడా అన్న శాతా కానీ కొడుకులు అని చెప్పేసి అని అంటారు కదా. అండ్ ఒక వాళ్ళ ఫ్యాన్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఏదో ఫోన్ చేసి శేఖర్ నా నీ కోసం నా బుల్లి కోసుకుంటాను ఒక అన్నాడు. అట్లా నీకెవరైనా ఫోన్ చేసి ఏదైనా కోసుకుంటాను అడిగిర్రా? నాకెందుకంటే అంటే నార్మల్గా ఇట్లా డైరెక్ట్ ఫ్యాన్స్ ఉంటారు కదా, అడగలేదా? నేను నార్మల్గా నేను అనుకున్నా అంటే ఇంతమంది డైరెక్ట్ ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా కోసుకుంటారని చెప్పేసి అనుకుంటారు కదా. అంటే ఇప్పుడు నీకు నార్మల్గా వెంకటన్న అంటే ఇంత ఇష్టం కదా, సో వెంకటన్న కోసం ఏదైనా ఒకటి మంచి డైలాగ్ చెప్పాలంటే అన్న కోసం ఏదైనా ఒకటి వెంకటన్న ఇంత ముంగడు తీసుకొచ్చిండు, వెంకటన్న కోసం ఏదైనా ఒక డైలాగ్ చెప్పు, నీ స్టైల్ చెప్పు. ఆకాశంలో చుక్క నా గుండెల్లో వెంకట్ బాయ్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఆకాశంలో చుక్క నీ గుండెలో వెంకట్ బాయ్. విష్ణన్న గురించి ఏమైనా చెప్పాలనుకుంటా? విష్ణన్న అంటే అందరికి సపోర్ట్ చేస్తా. డైలాగ్ అట్లా విష్ణన్న గురించి ఒక సపోర్ట్ చాలా పాటలు ఏదైనా ఒక పాట పాడు విష్ణన్న కోసం. పాడు, ఫాలోవర్స్ అందరు చూస్తున్నాను, ఏదైనా ఒక పాట పాడు చూస్తారు. మందులోని గాయమే చేసిపోయినావే, మంట ఓర్చుకున్నదే నాకంట నేరు తప్పేలే
ఇష్టం కోసం నీ డెడికేషన్. సో ఇంకొక అన్న కూడా నేను చాలాసార్లు నీ ఫోన్ నెంబర్ నాకు ఇచ్చింది. అన్న గురించి తెలుసు, అన్న పేరు తెలుసు. అన్న పేరు ఏం పేరు? బబ్లు బాయ్. జశ్వంత్, బబ్లు బాయ్. వీళ్ళు ఎట్లుంటారు నీతో నార్మల్గా? అప్పట్లో మంచిగా ఉంటాయి, ఇప్పట్లో పెట్టేసిరా? అరే పెట్టేసిరా? అంటే ఇప్పుడు బాధ అనిపించిందా? యశ్వంత్ బాయ్, బబ్లు బాయ్ పెట్టారు కదా. అంటే నా లైఫ్లా అంటే మాకు మస్తు దోస్తులు ఉండే, ఇంటికి వస్తుండే. ఇప్పుడు వాళ్ళు వస్తలేదు, వాళ్ళు పట్టించుకోరు. ముందు అప్పట్లో ఉంటే ఇప్పట్లో పట్టించుకుంటారు, ఇప్పట్లో పట్టించుకుంటారు. ఓకే, ఒక డైలాగ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఫేక్ ఫ్రెండ్స్ గురించి, నార్మల్గా ఫ్రెండ్స్ గురించి. ఫేక్ ఫ్రెండ్స్ అంటే పైసలు ఉంటే దగ్గరికి వస్తాయి, పైసలు లేకుంటే దూరం ఉంటాయి. అంటే బబ్లన్న కోసం నువ్వు ఖర్చు పెట్టినావు ఎప్పుడన్నా? ఒకప్పుడు ఫ్రెండ్స్ క్లోజ్ ఉన్నప్పుడు, ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కలిసి పెడతారు, తెల్లలు బాగా సీసాలు మంది ఇచ్చినావా? తాగుతారు, ఇక ఏదైనా ఇక అంటే పుక్కేం ఇచ్చినావు అన్ని? ముఖ్యం కాదు ఇక, అంటే దోస్త్ అన్నప్పుడు తీసుకుంటారు. మరి విష్ణు అన్న నార్మల్గా విష్ణు అన్న ఏదో ఒకసారి అంటే విష్ణు కూడా లైట్ అన్ని మొత్తం నీ లైఫ్లో ఉన్నది ఓన్లీ వెంకట్ అన్న. వెంకట వస్తాడు అంతే. వెంకట్ అన్న తప్పించి ఎవరు పట్టించుకోరు. ఓకే, నీ మనసులో ఉన్నది చెప్పినావు. ఓకే, ఇప్పుడు అది కూడా చెప్పాలి జనాలకి. సో ఇప్పుడు కుచన్పల్లి విలేజ్ ఉంది కదా, కుచన్పల్లి విలేజ్ అని ఒకవేళ ఫేమస్ అయినావనుకో, మీ ఊరు కోసం నువ్వేం చెప్తావు? అంటే ఊరు మంచిగా ఉంటే ఏదైనా వేయచ్చు. కాకపోతే కుచన్పల్లి వ్యక్తులకు నువ్వు అంటే చాలా పానం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నువ్వు సత్యగౌడ్ మామ దగ్గర ఉంటున్నావు కదా, ఏంటంటే ఇప్పుడు నువ్వు సత్యగౌడ్ మామ దగ్గర ఉంటున్నావు, మామ ఎట్టుంటాడు నీతో? మంచిగా ఉంటాడు, అప్పుడప్పుడు ఇక కొంచెం వేరే ఉంటాడు. అంతే అంటావా? ఇక పని చేయకపోతే వేరేనే ఉంటుంది. ఇప్పుడు 15 బాక్సులు నింపొచ్చినావు కదా, 15 బాక్సులు ఇంత సమయంలో నింపుతావు నువ్వు? తెల్లవాళ్ళు బాక్స్ టైం ఎంత పడుతుంది మనం? 15 నిమిషాలు, 5 నిమిషాలు? నాకు 12 నిమిషాలలో అయిపోతుంది. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. 15 బాక్సులు 12 నిమిషాలు నింపుతావు. అరే హ్యాట్స్ ఆఫ్ బాయ్, నువ్వు నిజం. ఎన్ని సీసాలు తాగుతావు నార్మల్గా కూర్చున్న జాగాల? కూర్చున్న చాలా రెండింటికి కదా. రోజుకి ఎన్ని తాగుతావు? రోజుకొకటి. కూర్చున్న జాగాల 2 తాగి రోజుకి ఒకటి నీకు? కాదు, అట్లా కాదు. అంటే నైట్ కంటే ఇక 2 తాగుతా రోజు, పొద్దుగల్లా పొద్దుకి. ఓకే, నువ్వు ఇప్పుడు ఇంత ఫేమస్ అయినావు కదా, నిన్ను ఎవరైతే ఇరిసబెట్టిపోయిన పిల్ల ఉందో ఆమెకు ఒక చిన్న పార్టీ ఒక డైలాగ్ చెప్పు. లవ్ చేసే వ్యక్తులకు ఒక ఏమైనా చెప్పాలనుకుంటే, నువ్వు ఫెయిల్ అయినాడు కాబట్టి నీకు అన్ని తెలుసు, చెప్పు వాళ్ళకి. ఇట్లా చెప్పు నార్మల్గా. మత్తు మంది మోసపోతున్నారు పిల్లల విషయంలో. లవ్ చేయకుండ్రి బ్రో, నాలెక్క ఉత్త మోసం చేసిపోతారు. ఇప్పుడు పెళ్లి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? ఇప్పటి నుంచి ఎందుకు అంటే సైకిల్ నడుపుట్లా ఈ జిల్లాలోనే నువ్వు టాప్ అని నాకు వినబడ్డది. అంటే కుసం పిల్లలనా ఈ జిల్లాలో ఒక పిల్లడు కనబడితే అడిగిన, రైడర్ రాకేష్ అన్న తెలుసా అంటే, అబ్బా ఆయనతో సైకిల్ నడుపుడు అంటే నీ అమ్మ ఇమన నడిపినట్టు అంటే అంతా ఎట్లా నేర్చుకున్నావు సైకిల్? ముంగడి గారు లేవడతావట అవన్నీ మరి రైడర్ అయితే ముంగడి గారు లేవడదు కదా? లేవట్ట అట్లా అంటారు వీళ్ళు. ఇంత అందంగా ఉండే నీకు నువ్వేమైనా సీక్రెట్ ఏమైనా వాడతావు నార్మల్గా? సబ్బులు కానీ ఇట్లా? సబ్బులు ఏం మరి ఎందుకన్నా ఇంత అంటే ఒక కురుపు లేకుండా ఇంత ఉంటుంది ఫేస్ టిప్పు అంటే ఏం వాడతావు నార్మల్గా? ఏమో చింతలు వాడతారు. చింతలు వాడతారు. చింతలా? చింతల్ సబ్బా? ఓకే. అయితే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, రౌడీ సింగర్ వీడియో చూస్తావా అన్న? చూస్తా, కానీ ఇప్పుడు ఫోన్ పని చేయదు. అయ్యో సరే అన్న, పర్లేదు. నార్మల్గా ఇప్పుడు మన 2000 పెట్టి ఒక ఫోన్ కొన్నావట, ఫోన్ ఒకసారి చూపెడతావన్న మా ఫాలోవర్స్? అంటే ఫోన్లో బ్యాలెన్స్ లేవు. ఫోన్లో కనబడదు కదా బ్యాలెన్స్ లేవని. అలా గుద్దాలు గుద్దిన ఫోన్ నీ కష్టార్జితంతో కొన్నావు. ఈ ఫోన్ రీల్స్ మొత్తం వెళ్ళని తిప్పుతున్నావా? అయితే అన్న లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఒకవేళ నీ జబర్దస్త్ వెళ్తే పోతావాను? చూడాలి అంటే ఆప్షన్ ఉంది, పోతే పోతావు లేకపోతే లేదు. అయితే నాకు ఒక పాట బాగా ఇష్టం అన్న, ఈ పాట నీకు వస్తే పాడతావా? నేను నీకోసమే ఈ పాటను వాడతావచ్చు అనుకున్నా. బాగుండాలమ్మా తెలుసు కదా, అది వాడతావు ఒకసారి. బాగుండాలి పాడన్న పాట నా కోసం, నా ఫ్యాన్ కోసం. బాగుండాలమ్మా నువ్వెవరితో ఉన్నా, ఈ బాధే చాలమ్మా బ్రతికేసి జన్మ. బాగుండాలమ్మా నువ్వెవరితో ఉన్నా, ఈ బాధే చాలమ్మా బ్రతికేసి జన్మ. అంతేనా? ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఈ దాకా ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో ఫైనల్గా కొంతమంది నాకు కామెంట్లు పెట్టిర్రు అన్న, ఆ కామెంట్లకు నువ్వేం రిప్లై ఇచ్చు? నిజంగానే నువ్వు ఇట్లా రియాక్ట్ కాకపోతే మనం నువ్వు గలీజ్ అయిపోతావు. అయితే ఒకడు ఏం కామెంట్ పెట్టాడంటే, వీడు ఎవడో
మోతాపూర్ అట నాకు. వాడు ఏమంటుండంటే రైడర్ రాకేష్కి గుద్దలో గడ్డలైనాయి అన్న, ప్రతి వీడియోలో గుద్ద వెనక్కి పెట్టి ముఖం చూపెడతాడు ఏంది అంటుంటాడు. ఆడికి ఎప్పుడు ఏం చెప్తావు ఈ వీడియో ద్వారా? అన్నాడు పేరు రాజు. అన్ని తిట్టిండి ఇప్పుడు, మనం ఎదుర్కోలే కదా ఇప్పుడు. చెప్పు వాడికి. గుద్దల గడ్డి పెడతావా? ఓకే, గుద్దల గడ్డి పెడతావా? ఓకే అన్న. సెకండ్ కామెంట్ ఆయన వచ్చేసి మధు అంట, మధు చామన్పల్లి వీడే, ఫోటో కూడా పంపిండాను. ఏమంటుండంటే రైడర్ రాకేష్ని ఓడి దేక్తాడు, వాడికి ఇంకా లవ్ ఫెయిల్యూర్ స్టోరీ ఉందా అని మొడ్డ కూడా ఏ పోరు పట్టించుకోదు అంటున్నాడు. కనబడుతుందా? ఫోటో కూడా పెట్టింది. వాడికి ఏం చెప్తావు అన్న అంటే నేను మొడ్డ కూడా ఏ పోరు పట్టించుకోదు అంతా, నువ్వు చెప్పేదంతా బట్టి బుగ్గ ముచ్చట అంటున్నాడు. వాడికి చెప్పు అన్న ఏం చెప్తావు? అరే మధు, నువ్వు ఏడున్నా కానీ ఇంటికి వచ్చి కొడతాం. గుర్తుపెట్టుకో, మా అన్నకి మెసేజ్ చేసేటప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోర్రి. ఆయన ఇంకొక 2 ఉన్నాయన్న కామెంట్లు. ఇది నేను ఆడికి వార్నింగ్ ఇచ్చినాడు, భయపడండి. నేను నార్మల్గా మేము కొడతాం అనుకున్నాం, నేను విష్ణు గాడు. వీడు వచ్చేసి వీడిది ఆరుమూరట అన్న. వీడు ఏమంటుండంటే వీడు రైడర్ రాకేష్ అనేటోడు దొడ్డికి పోయి కడుక్కోడంట కదా, అందుకే అంత వాసన. దొడ్డికి పోయి కడుక్కోడంట కదా, అందుకే అంత వాసన. వాడి దగ్గర ఎవరు రీల్స్ చేయరు అంటు. వాడు మరి గట్టి చెప్పన్న, వాడు కడుక్కోడు అంట కదా ఏంది అంటుంది. వాడు కడుక్కోడట కదా అని నన్ను అంటుండు కదా. ఆడు కడుక్కుంటారా లేదా ఆడికి అడుగు. చూసుకోరు, ఇది పంచాయతీ. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అన్న, రైడర్ రాకేష్కి సైకిల్ రైడర్ అంటారు కదా, చిన్నప్పుడే సైకిల్ నడిపేటప్పుడు ఒక గుడ్డు పగిలిందంట కదా, ఒకటే గుడ్డు ఉందంట కదా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఘోరంగా అన్న, డిలీట్ కూడా చేసాడు కామెంట్. నేను అన్న అరే ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదురా అని చెప్పిన. వాడికి ఏం చెప్తావు అన్న? నీకు లేవ్వదంట కదా అంటున్నాడు. లేవ్వదంట కదా అంటున్నాడు, ఒకటే ఉంది కదా అని ఎట్లా తెగుతావు అంటే నీకు కోపం వస్తలే అన్న ఇంత కామెంట్ అన్నప్పుడు? ఆడి గుద్ద మూసుకొని సైలెంట్ గుద్ద అలా కొట్టుకోండి. సీదా ఇంటికి వచ్చి గుద్ద వాళ్ళ కొడతా అంటున్నా, మీరే గుర్తు పెట్టుకోరి. సో ఫైనల్ అన్న, ఇది అమ్మాయి అన్న పెట్టింది అంటే, దానికి నేను వార్నింగ్ ఇచ్చిన. ఆంటీ అంటే ఏమంటుందంటే రైడర్ రాకేష్ గారు రైడర్ ఎట్లా అవుతాడు, ఆడికి సైకిల్ సీట్ మీద కూర్చున్నప్పుడే మూల గుద్దలో గుచ్చుకున్నాడట కదా. సైకిల్ సీట్ మీద కూర్చున్నప్పుడే మూల గుద్దలో గుచ్చుకున్నాడట కదా. ఏం చెప్తావు అన్న? ముసలిదే, కొంచెం ముసలి ఉంది, చెప్పు. ఇవన్నీ యూషన్ పిలిపించిన మీరు దాకా. అది అట్లా అన్నాయి. ఎంతమంది నవ్వుతురా చేయన్న. దాని గుద్దలు అరిగట్టు పెట్టి నింపు అంత పెడతా. ఇంటుర్రా, ఒకసారి బ్యాడ్ కామెంట్ పెట్టే ముందు వ్యక్తి గురించి ఆలోచించు. బ్యాడ్ కామెంట్ పెట్టుడు కాదు. ఇంకొక అసలు పోరి వాడిని దేకదట కదా. వాడు తెల్లని దాకా మంది బర్ల కాడ పెండకాలు దొంగతనం చేస్తాడట కదా. పిచ్చిలా జోడు కానీ పెట్టిండు కామెంట్. చెప్పు విష్ణు. ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి కొడుకులను ఏమన్నా తెలుసా? శాతాగాని కొడుకులు. వెంకట్ గారి దోస్తు విష్ణుడు, వెంకట్ గారి దోస్తు. నేను వెంకట్ దోస్తుని. ఆడికి అంత గుద్దల దమ్ము ఉన్నదా? ఆడు మంది బర్ల కాడ పెండకాలు దొంగతనం చేస్తాడా, ఖాళీ పీసే లేరుకుంటాడా, క్రెషర్ మిషన్ కాడ అని పెట్టిండాడు. నిజమా అనేది? చెప్పు కదా మరి, అంత గట్టి చెప్పినప్పుడు. నరేష్ అంటారు వీడు. ఫైనల్ క్వశ్చన్, ఇక అమ్మాయి ఫోటో కూడా పంపింది. ఇలాంటి వేడికి కనీసం ఆతులైనా వచ్చినాయా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వేడికి కనీసం ఆతులైనా వచ్చినాయా? ఎందుకురా డైలాగులు కొడుతుండు? ఇంకోసారి డైలాగులు చెప్తే వాడి తమ్ముడిని కోసేస్తా అంటున్నాడు నరేష్ అంటాడు. వాడికి ఏం చెప్తావు చెప్పు. చిన్నప్పుడు నీకన్నా చిన్నోడు వీడు, బచ్చిపని కాదు వీడు. ఏం చెప్తావు అన్న వాడికి? వీడన్నా వీడు నరేష్. ఆడు ఇంత ఘోరం అన్న చెప్పాలి. నీకన్నా చిన్నోడాడు, 12 ఏళ్ళోడు. ఏమంటుండంటే వీడికి కనీసం ఆతులైన వచ్చిన ఇంకోసారి డైలాగులు కొడితే నరికేస్తా కోసేస్తాడట. చిన్న పొడు, ఇప్పుడు 8th క్లాస్ అట. చెప్పాడికి ఏం చెప్తావు? నరేష్ వీడిది వచ్చేసి పెరికిట్లా పాతి పడేస్తాను.
సో ప్రతి ఒక్కరు బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు, ఇంకొకరు పెట్టకుండా ఉండాలంటే ఒక మంచి డైలాగులు కొట్టాను. ఇంకోసారి బ్యాడ్ కామెంట్ పెడితే ఏం చెప్తావు ఓడన్నా కానీ పెట్టు చెప్పు. అరే ఇంకోసారి బ్యాడ్ కామెంట్లు ఓడన్నా పెట్టినా ఓడైనా పెట్టినా కానీ గుద్ద మోసుకొని ఉండు. నా జోలికి వస్తే గుద్ద వాళ్ళ కొట్టేస్తా. రైడర్ రాకేష్ అంటారా? రైడర్ రాకేష్ అంటారా బాబు. ఓకే, ఇంకోటి చెప్తున్నా, బండ మీద బండ అన్న కొంచెం బిజీ ఉంటుంది నా కోసం అక్కడి నా కోసం. అసలు అన్నకి చాలా కాల్స్ వస్తున్నాయి నార్మల్గా. అన్న ఎప్పుడు ఖాళీగా ఉంటాడు, నా కోసం ఇంత టైం ఇచ్చిండు. బండ మీద బండ, బండ మీద బండ, ఎవడన్నా గెలికిండు అనుకో అన్ని ఒట్టేదాకా అన్న 12 వండ అని చెప్పేసి అంటున్నాడు. సో అందరు గుర్తుపెట్టుకోర్రి. అది వెంకట్ గారి ఫ్రెండ్స్ కానీ, విష్ణు గారి ఫ్రెండ్స్ కానీ, బబ్లు గారి ఫ్రెండ్స్ కానీ, అండ్ ఎవరి ఫ్రెండ్స్ అయినా కానీ, నరేష్ గారి ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా విడిసపెట్టేది లేదు అని అంటుండు. ఆల్రెడీ అన్నకి పెద్ద పెద్దోళ్ళు ఫోన్ చేస్తారు, అన్నకు ఫోన్ చేస్తారు, అన్న ఓడు వేసేద్దామని చెప్పేసి. మీరు ఎంత దూరం అని ఉన్నారు, హైదరాబాద్ ఉన్న సైకిల్ మీద వచ్చి మరి కొడతాడు. రైడర్ రాకేష్ అంటారా బాబు. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ పార్ట్ 2 కూడా ప్లాన్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్లో పోయి నీ అకౌంట్ పేరు చెప్పన్న, ఫాలో చేయమని చెప్పు. అకౌంట్ ఏం మాట్లాడు అకౌంట్ కాదే, నీ అకౌంట్ పేరు చెప్పి ఫాలో కొట్టమని చెప్పు. రైడర్ రాకేష్ 01 ఫాలో కొట్టుర్రి. ఇంకా మంచి ఏసుడు వీడియోలు చెప్తారు ఇంకా ముందు ముందు అందరికి. ముందు మంచి మంచి వీడియోలు చేస్తాడు, మంచి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తాడు. అరే నరేష్, అరే రాజు, అరే రాజు, అరే విష్ణు గారి దోస్తు, అరే వెంకట్ గారి దోస్తు, అరే బబ్లు గారి దోస్తు, గుర్తు పెట్టుకున్నారా? మనోడు ఓడికినాడు, వట్టిగా సైకిల్ ముంగట్ టైర్తో కొడతా అంటుండు, హ్యాండిల్ మీకు ఉద్దర కూర్చుతా అంటుండు. సో అందరు కండిషనల్గా ఉండుర్రి, అన్నని గెలకకుర్రి. అన్న సర్కిట్ అయిన అనుకో శిలాక్సీసా నింపినట్టు నింపి పడేస్తాను మిమ్మల్ని. సో అందులో డీపీలో ముంచుకుంటే ఇస్తారట, ఇప్పుడే చెప్పిండు అన్న కూడా. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ కొట్టుర్రి. మీకు ఎవరికైనా మంచి శిలాకాలు కావాలంటే అది కూడా చెప్పన్న బిజినెస్. శిలాకాలు కావాలంటే డ్రమ్ముల ముంచుకుంటుంది ఆ ఊరు. ఓకే, చెట్లకాలు కావాలంటే చెట్లకాలు కావాలంటే కూచంపల్లి ఓలు గౌడ్ సాబ్ కళ్ళు ఎట్లుంటుంది? అది చెట్లకాలు శిలాకాలు 2 తాగితే ఎట్లుంటుంది? వెరీ గుడ్. సో ప్రతి ఒక్కళ్ళు విజిట్ గారి కొచ్చన్పల్లిలో ఒక మోడల్ ఉన్నది, అది గుర్తుపెట్టుకోరి. రాను నిర్మల్లో ఒక మెరుపు తీగ, ఒక వజ్రం, మన వెంకట్ తయారు చేసిన ఒక వజ్రం తయారైంది. అదే మన రైడర్ రాకేష్ అన్న. నిజంగా అన్నతో మాట్లాడినంతసేపు నాకు మస్తు భయం ఉండే, ఎందుకంటే అన్న సైక్ అయిపోతాడు, అప్పుడప్పుడు కొడతాడు. నాకు 2-3 సార్లు ఫోన్ చేసినప్పుడు కూడా పందిక్కులు గాడికి ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని బెదిరించాడు. బట్ నేను బతిలాడి మొత్తానికి వెంకటన్నతో బతిలాడి, వెంకటతో విష్ణుతో బతిలాడి, బబ్లుతో బతిలాడి అన్న నీటి దాకా తీసుకొచ్చిన. అన్న ఇంత టైం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. నీకు నిజంగా ఎన్నో పనులు ఉంటాయి నాకు తెలిసి, పని బంద్ చేసుకుని వచ్చినట్టు ఫోన్లో కాడు చేసి వచ్చిన ఇంటికి వచ్చిందా? సో అన్న బిజీగా ఉంటాడు. అన్న తిన్నావా? అన్న లేదా? సో తినలే అట అన్న కూడా. అయితే సో అన్నను కూడా ఇబ్బంది పెట్టాలనుకుంటే అన్న నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. పోషిగాడు ఛానల్. ఇంకా మంచి ఇంటర్వ్యూతో వస్తా. నెక్స్ట్ అన్నతోని ఒక మంచి సైకిల్ రైడింగ్ బ్లాగ్ కూడా పెడతా. అన్న ముంగడి గారు ఎనికి గారు కూడా సార్ లేబడుతుంది, అది నా ముంగడి గారు ఎనికి గారు కూడా సార్ లేబడుతుంది. అది నేను ఒకసారి షార్ట్గా చూసి నిద్ర అయిపోయి మూడుతో నాకు నిద్ర కూడా పట్టలే. సో ప్రతి ఒక్కరు చూడుర్రి. అది నేర్పించింది కూడా వెంకటనే, నా సైకిల్ రైడింగ్ నేర్పించింది. ఓన్ నేర్పినా డైరెక్ట్ నువ్వు క్యాన్స్ కాకుండా డైరెక్ట్ సీట్ నేర్చుకున్నావు కదా అన్న. హెచ్ఎఫ్డీలక్స్ కూడా నడుపుతావు అని పడ్డది నాకు. ఏదైనా బైక్ ఏదైనా నడుపుతావు? మొన్న ఎన్ఫీల్డ్ కూడా నడుపుదామని అనుకున్నావు అని చెట్ల కాడ బుల్లెట్ బండి ఒకసారి అడిగినా ఉంటాడు. బుల్లెట్ బండి చెత్తాక అడిగినాడు అన్న, చెత్తాక అడిగినాడు అన్న. అడిగితే ఏమన్నారు అన్న? అది అంతా అంటే రైడర్ కదా, బాగా స్పీడ్ పోతారని ఎవరు బండి లేరు. ఎందుకంటే ఒకసారి అన్న చేతికి బండి ఇచ్చారంటే అన్న కొట్టినాడు హైదరాబాద్ దాకా ఆగాడు, అది అన్నది. సో ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టుర్రి. డూ ఫాలో రైడర్ రాకేష్ 01 అండ్ డూ ఫాలో డూ సబ్స్క్రైబ్ పోషిగాడు. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం శిలాక్ ఉంటుంది, శిలాకేనా అన్న? ఇది శిలాకే. థ్యాంక్ యూ అన్న నా కోసం ప్యాకెట్ తెచ్చినందుకు అండ్ ఇంతసేపు నాకు టైం ఇచ్చినందుకు. నిజంగా లవ్ యూ సో మచ్ అన్న. మీకు ఎవరైనా ఫోక్ సాంగ్స్ వేయించుకోవాలనుకుంటే, ఈ సినిమాలో హీరో వేయించుకోవాలనుకుంటే అన్నను కాంటాక్ట్ గారు. అన్న డైరెక్ట్ కాంటాక్ట్ గాడు వెంకట్ బాయ్ అని ఒక అన్న ఉంటాడు, అన్నకు అసిస్టెంట్ ఉన్నాడు. అసిస్టెంట్ అన్నకు ఫోన్ చేస్తే, లేకపోతే నేను కూడా అన్నకు అసిస్టెంట్ ఇప్పటి నుంచి. నాకు కాల్ చేసిన, వెంకట్ అన్నకు కాల్ చేసిన, విష్ణు అన్నకు కాల్ చేసిన, బబ్లు అన్నకు కాల్ చేసిన, ఇంకా మా వాడికి కాల్ చేసిన. మేము మాకు కాల్ చేస్తే అన్న అపాయింట్మెంట్ ఇస్తాం. ఎందుకంటే ఒక 2 రోజులు 3 రోజుల ముందే ఏదైనా సాంగ్ వేయాలంటే మొన్న జాన్లేరి మేడకి కానీ మౌనిక డింపుల్ మేడకి కానీ చెప్పడం జరిగింది. అన్నకు వీలు కాలేదు అన్న. నిజంగా నువ్వన్నా నాకు చేయరాదు బరోబర్ అని.
వాళ్ళు 10,000 కూడా ఇస్తామంటే అన్న చెయ్యడు, అసలు ఒప్పుకోడు. నార్మల్గా మొన్న కేజీఎఫ్ సినిమాలో కూడా కేజీఎఫ్ పార్ట్ 3లో ఆ సముద్రం పడవ సీన్ ఒకటి వచ్చింది. అయితే అన్న అందులో వజ్రాలు తీసుకొని రాఖీ బాయిని బెదిరిస్తాడు. ఆ రోజు ఏంటంటే అదే రోజు 15 బాక్సులు 20 బాక్సులు నింపేది, 70 బాక్సులు నింపాడు. అందుకే కేజీఎఫ్ సినిమా కోరుకోపోలేదు. అది ముచ్చట. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు.